నక్షత్రము ఒక మిషనరీగా ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేసిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒక మిషనరీ వలె జీవించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. వారు నక్షత్రాన్ని చూచి గొప్ప వ్యక్తి జన్మించాడు అని చెప్పి వారు ఆయనను చూడడానికి వచ్చారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా, వారు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని రాయడానికి బదులుగా ఆయన నక్షత్రమును చూచి, అండర్లైన్ దాట్, ఆయన అనే మాటను మీరు అండర్లైన్ చేయాలి. ఆయన నక్షత్రం ఏదో మామూలుగా వెలిసిన నక్షత్రం కాదు, ఆయన నక్షత్రం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రతి విశ్వాసి కూడా ఆయన నక్షత్రం వలె జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యోహాను భక్తుని గురించి రాయబడిన మాట ఏమిటనగా, యోహాను భక్తుడు మండుచున్న ప్రకాశించు దీపం, మండుచున్న ప్రకాశించు నక్షత్రం యోహాను గారి యొక్క జీవితం. నీ నా మన యొక్క జీవితాలు కూడా ఒక నక్షత్రం వలె ప్రకాశించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఎవరి జీవితమో ప్రకాశిస్తుంది అనగా దానియేలు గ్రంథంలో మనం చూస్తాము అండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు అనగా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లి, యవన బిడ్డలారా, మనము మన యొక్క జీవితాలు మనకే పరిమితం చేసుకోకుండా, స్వార్థ బుద్ధితో కాకుండా, మనము ఏ వెలుగులో జీవిస్తున్నామో ఇతరులు కూడా అదే వెలుగులో జీవించేటట్టుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నెంబర్ 1, ఒక మిషనరీగా జీవించాలి అనగా ఆయన నక్షత్రంగా. నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితమే ఒక సాక్షిగా జీవించున్నాడు. అనేక మందిని ఈ సత్యంలోనికి నడిపించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా.